హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్టు మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? ఫుడ్ కోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా చూస్తే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపైన దర్యాప్తు జరుపుతామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి బడంగ్పేట్ వెళ్లే మధ్యలో ఉన్న లెనిన్ నగర్ లో ఉన్న ఒక ఫుడ్ కోర్ట్ లో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్ట్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఫుడ్ కోర్టు మూసి ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు అనేది మాత్రం ప్రధానంగా ఫుడ్ కోర్టుకు సంబంధించిన వారు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఫుడ్ కోర్టు మూసివేసి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయాము. దాని తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా ఫుడ్ కోర్టు సంబంధించిన యజమాని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ప్రాథమికంగా మాత్రము ఫుడ్ కోర్టు మాత్రము ఫైర్ సిబ్బందికి సంబంధించిన నేపథ్యంలో కూడా విద్యుత్ షాక్ వల్లనే జరిగి ఉంటుందని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది కూడా అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఎంత ప్రాణాలు అంటే ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మాత్రం కొంత దర్యాప్తు అనంతరం చెప్తామని చెప్పి పవన్, ప్రెజెంట్ మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం మాత్రం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఫుడ్ కోర్టుకు సంబంధించి మంటలు కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అదుపులోకి దాని తర్వాతనే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇది ఘటన మాత్రము తెల్లవారుజామున చోటు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది కూడా స్థానికులు గమనించి ఈ యొక్క సమాచారం అందించడంతో దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. రైట్ పవన్, థ్యాంక్ యూ.